మాటలు తండ్రి, మీ మనసులో ఉన్న మీ సంగతులు మా కోసం ఏవైతే రాయించి ఇచ్చారో తండ్రి, వాటిని మేము విని నేర్చుకొని గ్రహించి మా ఆత్మీయ జీవితాలను ఉన్నతంగా మలుచుకొని గొప్ప అవకాశాన్ని దయచేయమని కోరుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని వారులారా, మరి గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు పేరట వందనాలు. మరి ఈరోజు దేవుడు మనతో కొద్ది నిమిషాలు ఆయన మనసులో ఉన్న మాటలు మరి మనం నేర్చుకోవడానికి మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మొదటిగా ఒకసారి మనం యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనము 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అని ప్రశ్న. మరలా చదువుతున్నానండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని, నాకు విశ్వాసం ఉందని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఉపయోగం ఏమిటి? అటువంటి విశ్వాసము అతనిని రక్షింపగలదా? అంటే వినుట వలన విశ్వాసం, అది క్రీస్తును గూర్చిన మాట. రోమాపత్రిక 10:17 మనం ఎప్పుడు చదువుతున్న మాట. వినటం వలన విశ్వాసము, ఆ విశ్వాసము మనలో ఉంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే క్రియలు ఉండాలి అని యాకోబు గారు చెప్తున్నారు. క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని మీరు అనుకుంటే సరిపోదు, ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షింపగలుగుతుందా అని ప్రశ్న. చివరి వచనం కూడా చదువుతామండి. ఇదే 2వ అధ్యాయం చివరి వచనం 26వ వచనం అండి. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నాడు. ఒక శరీరములో ప్రాణం ఉంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే శరీరం కదలాలి, మాట్లాడాలి, పని చేసుకోగలగాలి. అలా ఉంటేనే శరీరము బ్రతుకున్నది. శరీరం బ్రతుకుందని మనం ఎలా చెప్తామంటే ప్రాణం ఉంది, కదులుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క కుమారుడు, ఒక విశ్వాసి బ్రతుకున్నాడని మనం ఎలా చెప్పాలి అంటే క్రియలు కనిపించాలి, పనులు కనిపించాలి, దేవుని పని కనిపించాలి, దేవునిపై ఉన్న విశ్వాసము క్రియల రూపంలో కనిపించాలి అని యాకోబు గారు రాస్తున్నారు. దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యాకోబు గారే చెబుతూ 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడెను కదా. పేరు రాహాబు, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాహాబను వేశ్యనే రాయిస్తున్నాడు చివరి వరకు. రాహాబు వేశ్యగా ఉన్న రాహాబు మారింది, అయినా రాహాబను వేశ్యే అంటున్నాడు. ఎందుకంటే రాహాబు అను వేశ్య కూడా మారిపోయింది, తన క్రియలలో విశ్వాసాన్ని చూపించింది. ఇంతకీ ఎవరి రాహాబు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, వేశ్య అనే ఈ పదాన్ని మనం చూడగానే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. వేశ్య అంటండి, మరి సామెతల గ్రంథంలో చెప్పినట్టు వేశ్య అంటండి లోతైన గొయ్యండి. వేశ్య అంటండి అది చాలా పాపాత్మురాలండి.
వేశ్య అంటండి, దాని వెంట పడేవాడు నరకానికే పోతాడండి. ఇలా ఎన్నో మాటలు మనకి జ్ఞాపకానికి వస్తాయి వేశ్య అన్న పదాన్ని మనం చూడగలిగితే. అలాంటి వేశ్య వృత్తిలో ఉన్న రాహాబు కూడా క్రియల మూలముగా తన విశ్వాసాన్ని చూపించింది. ఎవరి వేశ్య ఎక్కడ మనకి పరిచయం అవుతుందని మనం జీవగ్రంథమైన బైబిల్లో మనం చదవగలిగితే యెహోషువ గ్రంథంలోకి వెళ్దామన్నాం సార్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. మనకి ఈ సందర్భం అంతా తెలుసు. ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణం వెళ్తున్న మార్గ మధ్యంలో ఎరుకో పట్టణం వచ్చింది. ఆ ఎరుకోని దాటి వీళ్ళు ప్రయాణం చేయాలి. ఇలా ప్రయాణం చేసే క్రమంలో 2 వేగులను యెహోషువ గారు పంపిస్తారు, వెళ్ళి చూసుకొని రండి అని. ఒకసారి 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నానండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. అండ్ వేగుల వారు వచ్చారు. అసలు ఈ రాజ్యం ఎలా ఉంది, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి, వారితో మన యుద్ధం చేయడానికి మనకేమైనా అనువుగా ఉంటుందా, లేదా వీరితో ఏమైనా సంధి చేసుకుని మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలా అని యెహోషువ గారు 2 వేగుల వారిని పంపిస్తారు. వీళ్ళు చూసుకొని రండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకొని రండి అని. 2 పంపిస్తే అక్కడ ఉన్న రాజుకి ఈ విషయం తెలిసిపోతుంది. ఎరుకో రాజుకి ఆ విషయం తెలిసిపోతుంది. ఎవరో 2 వేగులు వచ్చారు, మన దేశం లోపలికి వాళ్ళు ఎంటర్ అయిపోయారని వాళ్ళు తెలుసుకొని వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరు ఎక్కడికి వెళ్ళిపోయారట? రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వారు ఎక్కడికి వచ్చిరని ఎరుకో రాజులకు వర్తమానం వచ్చేసింది. ఎవరిద్దరు వచ్చేసారని. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా. రాజు మనుషులను పంపించాడు. ఈ వేగులు వారు దిగిన ఇల్లు దేశానికి ముందే ఉంది. దేశానికి అంటే ఆ రాజ్యం ప్రవేశానికి ముందునే ఉంది. ఎందుకంటే ఈమె చేస్తున్న వృత్తి వేశ్య వృత్తి. ఈవిడ వేశ్య వృత్తి చేస్తున్న ఈవిడ వేశ్య వృత్తి చేసేవారిని ఎవరండి ఇంటిలోకి రాణిస్తారు, ఊర్లోకి రాణిస్తారు. అలాంటి స్త్రీ ఊరు బయట ఉంది. అక్కడికి వీళ్ళు దిగితే ఆ విషయం వర్తమానం వెళ్ళిపోయింది రాజుకి. ఇప్పుడు ఆ వర్తమానం విన్న రాజు ఎప్పుడైతే వారి యొక్క మనుషులను పంపించారో వచ్చి రాహాబుతో మాట్లాడుతున్నారు. 4వ వచనంలో ఆ స్త్రీ అంటుంది, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, వచ్చిన వారిని 2 దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుతుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిగా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపక పెట్టెలో వారిని దాచి ఉంచెను. ఆవిడేం చేసిందంటే ఆ 2 కూడా పైన అటుక పైన దాచిపెట్టి, ఏమంటే వచ్చిన మాట వాస్తవం, కానీ వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరలా వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు శీఘ్రముగా తొందరగా మీరు వెళ్ళి వారిని పట్టుకోవాలనుకుంటే మీకు దొరికిపోతారు అని వారిని పంపించిందండి. వచ్చిన వాళ్ళెవరో రాహాబు వేశ్యకు తెలుసు. వచ్చిన వారు ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు. ఇది మనకి ఎలా తెలుసు అంటే కిందకెళ్తే అంటారు, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారినున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా ఏమంటుందో చూడండి. ఇప్పుడు ఏమంటుందంటే,
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసినో యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నాము. చూడండి, ఒక వేశ్య వినింది. ఆ మాటలు చూడలేదండి, ఆ మాటలు విన్నది. మేము వింటిమి, మేము వింటిమి, విన్నాము, విన్నాము. వినటం వలనే విశ్వాసం. విన్నాము, ఆ విశ్వాసాన్ని క్రియలతో చూపిస్తుంది వేశ్య. మళ్ళీ అంటుంది ఆమె, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమెకు అర్థమైపోయిందండి, నిజమైన దేవుడు ఎవరో ఆమెకి అర్థమైపోయింది. మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశాడు, ఎంత మహత్కార్యాలు చేశాడు, ఎంత గొప్ప కార్యాలు చేశాడో మేము విన్నాము. ఈవిడే కాదు, అందరూ విన్నారు. కానీ విన్న వాళ్ళు తమ విశ్వాసాన్ని సన్నగిల్లుకొని పూర్తిగా మర్చిపోయారు. కానీ ఈవిడ మాత్రము అలానే ఆ విశ్వాసాన్ని దాచుకొని భద్రము చేసుకుంది. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. చూడండి, ఒక వేశ్య అండి. వేశ్య దేవుని యొక్క ఆ మాటలు, ఇశ్రాయేలు యొక్క చరిత్ర లేదా వాళ్ళు ప్రయాణపు పరిస్థితిని విన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఎవరెవరిని ఓడించుకుంటూ నడుచుకుంటూ ఆ ప్రయాణాన్ని సాగించారో ఆ విషయాలన్నీ ఆమె విన్నదండి. ఆ విన్న ఆ మాటల్ని భద్రము చేసుకుందండి. భద్రము చేసుకున్న ఆ మాటలకు లోబడి వచ్చిన ఇద్దరిని దాచిపెట్టింది. వీళ్ళు దేవుని పిల్లలు. దేవుడు ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు. పైన ఆకాశం అందే గాని భూమి క్రింద నీలి అందే గాని అలాంటి ఏ రూపాన్ని మనం పెట్టుకోకూడదు. సృష్టికర్త అనే దేవుడే నిజమైన దేవుడని ఆలోచన కలిగి విశ్వాసాన్ని క్రియలతో చూపిన ఒక వేశ్య అండి ఆవిడ. క్రియలతో కూడిన వేశ్య. తన విశ్వాసాన్ని క్రియలతో చూపించాలనుకుంటుంది ఒక వేశ్య అండి. వేశ్య వృత్తి చేసిన ఆ స్త్రీయే ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప నమ్మిక, ఎంత గొప్ప క్రియలతో కూడిన విశ్వాసం ఉందో చూడండి. దేవుణ్ణి నమ్మడం వేరు, దేవుడు ఉన్నాడని నమ్మడం వేరు. దేవుని కోసం మరి మనం నమ్మిన ఆ విశ్వాసాన్ని క్రియలతో చూపించడం వేరు. ఒక వేశ్య వృత్తి కలిగిన స్త్రీయే తన విశ్వాసాన్ని క్రియలతో చూపించి దేవుని వేగులు వారిని దాచిపెట్టిందండి. దాచిపెట్టి వారితో ఎలాంటి సంధి చేసుకుంటుందో కిందకెళ్తే అంటుంది 12వ వచనం అండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి అనెను. నన్ను ఒక్కదాన్ని నన్నే కాపాడండి అని చెప్పడం లేదు. చూడండి, నన్ను మాత్రమే మీరు రక్షించండి అనడం లేదు. మరి ఎరికో చివరన ఆ రాజ మార్గము ఆ ప్రాకారంలో నివసిస్తున్న ఈమె నన్ను మాత్రమే రక్షించని మిమ్మల్ని సాయం చేశాను కదా అనడం లేదు. నా తల్లిని, నా తండ్రిని, నా తల్లి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని, బంధువులందరినీ కాపాడండి, మిమ్మల్ని నేను సహాయం చేశాను కదా. ఏమండి, ఎంత మంచి మనసు అండి వేసేది. ఒకసారి ఆలోచించండి. నేటి స్త్రీలు ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? తండ్రి ఇంటి వారిని కాపాడాలని కానీ, తల్లి ఇంటి వారిని సంరక్షించాలి, దేవుళ్ళు తీసుకుని రావాలని కానీ, బంధువులందరినీ తండ్రి చెంతకి, దేవుని నిజమైన దేవుని చెంతకి చేర్చాలనే ఆలోచన కానీ ఎవరికైనా ఉంటుందా?
యేసు రక్తముతో పరిశుద్ధులుగా పిలువబడిన నేటి క్రైస్తవ స్త్రీలు ఇలాంటి ఆలోచనతో ఏమైనా కలిగి ఉంటారా? ఒక వేసుకుందండి మంచి ఆలోచన. ఏమని సంధి చేసుకుంటుందంటే, మిమ్మల్ని నేను సహాయం చేశాను కదా, ఎరుకో వారి నుంచి మిమ్మల్ని కాపాడాను కదా, నన్ను మీరు ఒక ఆనవాలుగా నన్ను కూడా ఉపకారం చేయండి. ఎలా? నన్నును మాత్రమే కాదు, నా ఇంటి వారందరినీ, నా బంధువుల్ని, నా వాళ్ళందరినీ మీరు కాపాడండి. నిజమైన దేవుడు మీ దేవుడే. స్వర్గం నరకం నిజంగా ఉంది, చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది, మరి వాళ్ళని నేను కాపాడుకోవాలి కదా అని సంధి చేసుకుందండి ఒక వేశ్య. ఇంక కిందకి వెళ్తే చూద్దాం ఒకసారి 14 వచనం. అందుకు ఆ మనుష్యుడు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము మీకు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేస్తాము అని మాటిచ్చారు. ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసండి? ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ప్రాకారం అంటే వెళ్ళేదే మార్గానికి ప్రాకారంగా ఉంటాయి కదా, ప్రహరీ అంటాం. అలాంటి ఆ ప్రాకారంలో ఉన్న ఇల్లు కాబట్టి ఆమె దించిందండి. ఊరికి దూరంగా ఉంది, బంధువులు ఎవరిని రానివ్వట్లేదు. వేసినవారు రాణిస్తారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అమ్మ నువ్వు చేసే వృత్తి చాలా మంచిది కనుక మరి ఇంకొకసారి ఇంటికి రావద్దమ్మా, మాతో మాట్లాడొద్దు, కలవద్దు. బంధువులు అందరూ కూడా అసహించుకుంటారు, వేసినెవరు ప్రేమిస్తారు. అలాంటి స్థితిలో ఉన్న వేశ్యండి తన వారి కోసం ఆలోచిస్తుంది. తన వారందరినీ కాపాడుకోవాలని కోరుకుంటుంది. తన వారందరినీ దేవుళ్ళు నడిపించాలని ఆశపడుతుంది. ఎంత మంచి స్త్రీ అండి ఆవిడ. నెక్స్ట్ 16 వచనం చూద్దాం సార్. ఆమె, మిమ్మును తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చటే దాగి ఉండుడి. ఎంత మంచి సలహా. మరలా మిమ్మల్ని ఎదురుగా వచ్చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారేమో, కొండల మీదకి వెళ్ళిపోండి, అక్కడ 3 రోజులు ఉండండి. ఎంత భద్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుష్యుడు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషులమగునట్లు ఒక కండిషన్ ఇస్తున్నారు చూడండి. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకో అంటున్నారు. నీవున్న ఇంటికి తీసుకొని రా. ఎలా ఉంది కండిషన్? వారి ఇంటి దగ్గరికి వెళ్ళు, వారితో నువ్వు ఉండు, అక్కడికి మేము వస్తాం అనడం లేదు. నీ ఉంటున్న ఈ ప్రాకారములో ఉంటున్న నీ ఇంటిలో నువ్వెక్కడైతే వేష వృద్ధి చేస్తున్నావో ఈ గృహంలో వారందరినీ తీసుకుని రా అని ఒక కండిషన్ పెట్టారు. ఏమండి ఒకసారి ఆలోచించండి. వేష వృత్తి చేస్తున్న ఇంటిలో కుటుంబాన్ని తీసుకుని రావడం అంటే చిన్న విషయం కాదు. ఎవరు వస్తారు వేష దగ్గరికి? ఒకవేళ ఈవిడ వెళ్ళి అడిగినా, అమ్మ ఇలా ఉంది పరిస్థితి అంటే వినేవాళ్ళు ఎవరు? వేష చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరు? ఒకవేళ విన్నా ఆమె ఇంటికి వాళ్ళు రావడం అనేది అసాధ్యం. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించిందండి. వాళ్ళు ఇచ్చిన ఆ కండిషన్లో మరలా నేను చదువుతున్నానండి 2వ మాట. నీ తండ్రి ఇంటిని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకో. నీ ఇంటి దగ్గరికి తీసుకొని రా వాళ్ళందరినీ నీ ఇంటి దగ్గరికి తీసుకొని రావాలి. ఏమిటి ఈ మాటలన్నీ కూడా ఆవిడ విన్నది. ఇప్పుడు ఆవిడ ఏమని ఆలోచిస్తుంది? నేను చేసేదేమో వేషవృత్తి, నన్ననేమో ఒక ఊరు వెలుపలికి నన్ను వెలివేశారు. ఇప్పుడు వీరందరినీ నేను నా దగ్గరికి చేర్చుకోవాలంటే తను చేసే వృత్తిని పూర్తిగా మానేయాలి. తను చేసే వృత్తిని మాని తను నిజంగా మారిపోయాను అని వాళ్ళని నిరూపించి చూపాలి.
వాళ్ళందరినీ వేడుకోవాలి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళందరినీ మనిషిని మార్చే మాటలు చెప్పాలి, వారందరినీ తన చెంతకి చేర్చుకునేలా ప్రయత్నం చేయాలి. విశ్వాసం ఉంది, ఇప్పుడు క్రియలతో చూపించే కాలం వచ్చింది. ఏమండి, క్రియలతో చూపించే కాలం వచ్చింది. తన వారందరినీ తన దగ్గరికి తీసుకొని రావాలి. ఎంత ప్రయత్నం చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, నిజంగా ఈ విషయం యెహోషువ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా ఒకటే చెప్తాడు, నిజమే, ఆ మిమ్మల్ని సహాయం చేసిన ఆ స్త్రీని, తన కుటుంబీకులందరినీ మీరు కాపాడాలి. మీరు గుర్తు తీసుకున్నారు కదా, ఎర్రని దారం, ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఒక్క కుటుంబాన్ని, వారి తాలూకా మరి ఆ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, వారందరినీ మీరు సంరక్షించాలి. మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ రాహాబును వేశ్యతో మీరు సంధి చేసుకుని వచ్చారు కాబట్టి ఆ కుటుంబాలన్నీ మీరు కాపాడాలని యెహోషువ గారు కూడా చెప్తారు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఒకసారి ఆలోచించండి. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, బ్రతిమలాడుకోవాలి, తల్లి దగ్గరికి వెళ్ళాలి, తల్లి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాలి, నేను మారిపోయానమ్మా అని నిరూపించుకొని చూపించాలి. తన వేషవృత్తిని మానుకోవాలి. పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీ ఎలా అయితే ఉంటుందో అలా తన జీవితాన్ని సంపూర్ణంగా వారు ముందు ఉంచాలి. అలా ఉంచితేనే వారు నమ్ముతారు. అలా తను మారింది, మారానని చెప్పడం కోసం తను ఎంత ప్రయత్నం చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత బ్రతిమలాడు ఉంటుంది. ఈ దేవుని మాటలు, నిజ దేవుని మాటలు చెప్పడానికి ఆమె ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది. తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపడానికి ఎంతగా దిగజారి అందరినీ ప్రాధేయపడి ఉంటుంది కదండి. ఒక స్త్రీ అండి, ఎలాంటి స్త్రీ? వేశ్యవృత్తి కలిగిన స్త్రీ అండి. తన కుటుంబాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. నిజంగా ప్రయత్నం చేసిందా అంటే ఒకసారి మనం ముందుకెళ్తేనండి, ఇదే యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం ముందు నేను చదువుతున్నాను. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? రాహాబను వేశ్య ఇంటి వారు తప్ప మిగతా వారందరినీ సంహరించేదాం అని డిసైడ్ అయిపోయారండి. అంటే ఇప్పుడు రాహాబను వేశ్య తను మారకపోయినా, తన వాళ్ళని మార్చుకోకుండా తనే మారిన తన కుటుంబీకులందరినీ కోల్పోయి ఉండేది. సంరక్షించుకుందా అంటే కిందికి వెళ్దామండి. 22వ వచనం అండి, 22 అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులను పంపగా చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చేసారండి. ఇంటి దగ్గర అందరూ వచ్చారు. ఆమె తన వారిని మార్చుకోవడానికి ఎంత గొప్ప ప్రయత్నం చేస్తుంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు వింటాం, బాగుంటుంది, కానీ దేవుని కోసం చెయ్యాలన్న క్రియలు మనలో ఉండవు. విశ్వాసం అయితే ఉంటుంది, కానీ విశ్వాసానికి తగిన క్రియలు, ప్రతిఫలం అది మనం పొందుకోకపోతే మనలో ఎంత విశ్వాసం ఉన్నా వృధానే. ఒక వేశ్య తన ఇంటి వారందరిని మార్చుకోవడానికి తను ఎంత కష్టపడి ఉంటుంటుంది. అందరి మీద పడి, కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, అమ్మ మీరు ఎన్నన్నా అనుకోండి, కానీ నేను మరి ఆ వృత్తి మానేస్తానమ్మా, దేవుని కోసం బ్రతుకుదామమ్మా, దేవుని కోసం ఆలోచిద్దామమ్మా, ఈ లోకం శాస్త్రం కాదమ్మా, ఈ లోక బంధాలు శాస్త్రం కాదమ్మా, నిజమైన దేవుడు అక్కడ ఉన్నాడమ్మా, ఆయనే సృష్టికర్త అమ్మా అని ఎన్ని మాటలు చెప్పుండాలి.
ఎన్ని మాటలు చెప్పుండాలి. ఆ మాటలు చెప్తే వాళ్ళు నమ్మేస్తారంటే నమ్మించేటట్టు తన ప్రవర్తనను మార్చుకోవాలి. తన జీవితాన్ని నిజంగా దేవునిలో ఉంది అని అగుపరుచుకోవాలి, కనపరుచుకోవాలి. అంత ఉన్నతంగా తను మారి ఎదుటి వారిని మార్చగలగాలి. ఒక ఆత్మను కాపాడడం చాలా కష్టం. వాక్యము చెప్పగానే మారిపోరండి. మన ప్రవర్తన, మన విధానం, మనం చెప్పే విధానం, మనం అనుసరించే విధానం, దేవుని కోసం మనం పని చేస్తున్న మన క్రియలు, ఇవన్నీ చూసి నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని బిడ్డ అనే ఆలోచన ఆమె ఎంత కలిగించుంటుంది. వేశ్యగా ఉన్న ఆమె తన ప్రవర్తనతో అందరినీ మార్చింది. ఎంత గొప్పగా మరి తన జీవితాన్ని మార్చుకుంటుందో చూడండి. వాళ్ళు ఇచ్చిన గడువులోనే పలానా రోజు మేము వస్తాం, ఆ రోజు వచ్చినప్పటికీ నీ ఇంటి వారందరూ నీ ఇంట్లో ఉండాలి, నీ ఉన్న ఈ ఇంటిలో ఉండాలి, వేషవృత్తి చేస్తున్న ఈ ఇంటిలోని వాళ్ళందరినీ తీసుకొని రావాలి. తను ఎంత ప్రయత్నం చేసి ఉంటుందండి. క్రియలతో చూపింది, తన విశ్వాసాన్ని క్రియలతో చూపింది. ఉన్నారా? 23వ వచనం మళ్ళీ చదువుతాను. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె ఇంటికి, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలీల పాలము వెలుపుట వారిని నివసింపచేసిరి. వారందరూ ఇశ్రాయేలుతో పాటు ఉన్నారు. ఏమండి, ఒక దావీదు గారు వచ్చారంటే కారణం ఈమె నుంచే. ఏంటి, యెషయా గారు వంశావళిలో నిలిచిపోయిందండి. ఇశ్రాయేలుతో పాటు ఉండి వంశావళిలో నిలిచిపోయింది. అలా నిలిచిపోయేంతగా తన జీవితాన్ని దేవుల్లో మలుచుకుందండి. తను మారింది. తన కుటుంబీకులందరినీ మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 25వ వచనం. రాహాబును వేస ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను, క్రియలతో చూపి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. ఈ గ్రంథస్థం చేయబడిన ఈ పుస్తకం ఆమె ఇశ్రాయేలుతో పాటుగానే ఉంది, బ్రతికింది. విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం క్రియలతో చూపింది. చక్కగా వారిని దాచిపెట్టింది. దేవుని మాటలు విన్నంతని మనసు మార్చుకుంది. ఆ మాటలు దేవుడు చేసిన ప్రతిదీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. హృదయం నొచ్చుకుంది. నొచ్చుకున్న ఆమె తన మనసును మార్చుకుంది. ఒక వేశ్య, ఒక పాపాత్మురాలే దేవుని మాటలు విన్నంతనే భద్రపరచుకొని క్రియల రూపంతో వాళ్ళు వచ్చిన ఆ వేగులను దాచిపెట్టి తన విశ్వాసాన్ని చూపించడమే కాదు, తన ఇంటి వారందరిని మార్చిందే. మరి నేటి క్రైస్తవ స్త్రీలు, కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఏమండి, మనకి తెలుసు సామెతల గ్రంథంలో 14వ వచనం ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టడం అంటే తన ఇంటి వారందరిని కాపాడుకోవడం, అపవాది బారి నుంచి సంరక్షించడం, గృహ పరిపాలన చేయడం, చక్కగా ఇంటిని, గృహాన్ని దేవుల్లో నడిపించడం, అది జ్ఞానవంతురాలు. ఈ రాహాబును వేశ్య కూడా అటువంటి స్త్రీ అందరినీ కాపాడుకుందటండి. మనం చదువుతాం మత్తయి సువార్త, ఒకసారి చూద్దామండి ఆ మాట. మత్తయి రాసిన సువార్త. క్రీస్తు వంశావుల్లో ఉన్న రెండవ స్త్రీ ఒక వేశ్య అండి. మొదట ఆమె తామారైతే రెండవ స్త్రీ ఎవరు అనుకున్నారు? ఒక వేశ్య. ఆ వేశ్య క్రీస్తు వంశావళిలో నిలిచి చూపింది. అది మనకి తెలియాలని దేవుడే రాయించి మనకి ఇచ్చాడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం అండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైని కనెను. ఎస్సై ఎవరు అనుకున్నారంటే రాజైన దావీదును కన్నాడు. దావీదు గారు తండ్రి ఎస్సై. ఆయన తండ్రి ఏమండి, ఇలా వెళితే ఎవరు? ఓబేదు గారు తండ్రి బోయజు.
బోయేజు గారు తండ్రి సల్మాను. ఈ సల్మాను రాహాబు నందు బోయేజును పూర్తి కన్నాడు. మెసేజ్ రిఫరెన్స్ క్రీస్తు ఇవ్వండి. వంశావళిలో నిలిచి చూపిందండి ఈవిడ. ఒక వేశ్య తన పవిత్ర ప్రవర్తన చూపి కుటుంబాన్ని మార్చుకుంది. ఒక వేశ్యే ప్రయత్నం చేస్తే, దేవుళ్ళు నడిపించాలనుకుంటే, తన కుటుంబీకులందరినీ కాపాడాలని అనుకుంటే మార్చి చూపింది కదా. నేడున్న క్రైస్తవ స్త్రీలందరికీ ఈమె ఒక పాఠం చెబుతుంది. ఏమంటే, ఒక వేశ్యగా ఉన్న నేను మార్చి నా కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించాను. మీరు కూడా తలుచుకుంటే మీ కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, మీ బంధువులందరినీ మార్చుకోవచ్చని ఒక పాఠాన్ని మనకి నేర్పించి దేవుడు గ్రంథస్థం చేసి ఇచ్చాడండి. చూడండి, ఒక వేషం మారింది. తను మారడమే కాదు, మార్చుకుంది. మారడానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది. వారు ఇచ్చిన గడువుల్లోనే మారాలంటే ఎంత కష్టపడి ఉంటుంది ఆమెను చూసైనా మీరు నేర్చుకోవాలని దేవుడు మనకు రాయించి ఇచ్చాడండి. అదే మనం చదివాం యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం. ఒకసారి చదువుతాం అన్నమాట. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. క్రియల మూలముగా నీతిమంతురాలు. దేవునిపై మనకున్న విశ్వాసం చూడకుండా వినుట వల్లనే రావాలి. కానీ దేవునికి మన పట్ల ఆయన మనం నమ్మాలంటే, ఒక అబ్రహాము నమ్మినది నీతిగా ఆయనకి ఎంచబడిను. ఇప్పుడు తన కుమారుని బలిగా అర్పించడానికి ప్రయత్నం చేశాడు. మనసులో అనుకున్నాడు, నా కుమారుని నేను అర్పించేస్తానని. దేవుని మీద ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, మృతులను సైతం సజీవులుగా మార్చు కూడా ఆయనే. కానీ క్రియల మూలముగా నీతి మంత్రులుగా ఎంచబడింది. అలాగే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం కూడా చూద్దామండి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఏమనుందంటే 31వ వచనం అంటే 31వ వచనమే. విశ్వాసమును బట్టి ఈ 11వ అధ్యాయం మొత్తం విశ్వాసుల వీర జాబితా. ఎంతమంది విశ్వాసులు ఉన్నారో బైబిల్లో పాత మన పితరుల కాలంలో అని రాస్తూ ఈమె పేరు కూడా అక్కడ రాయబడింది. చూడండి 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు నశింపకపోయెను. సమాధానముగా చేర్చుకుంది. తన విశ్వాసాన్ని క్రియలతో చూపింది. క్రియలతో తన విశ్వాసాన్ని చూపి నిలిచింది. తన క్రియలతో విశ్వాసాన్ని చూపి తన కుటుంబీకులందరినీ కాపాడగలిగింది. కుటుంబంలో ఒక స్త్రీ నిజంగా దేవుని కోసం ఆలోచించి, దేవునికి లోబడి కుటుంబ బాధ్యతను, కుటుంబాన్ని సక్రమంగా నెరవేర్చాలి, నడిపించాలనుకుంటే, ఒక స్త్రీ తలుచుకుంటే ఒక వేసే మారి చూపింది. మరి అలాంటప్పుడు యేసు రక్తముతో కడగబడ్డాం కదా, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం కదా. మరి మనకున్న పవిత్ర ప్రవర్తన ఏది? మన ప్రవర్తనతో మనం ఎంతమందిని మార్చుకోగలుగుతున్నాం? ఇది దేవుడు మనకి తెలియాలని రాహాబును వేసిని చూడండి. ఒక వేసే మారింది. ఒక వేసే అందరినీ మార్చడానికి ప్రయత్నం చేసింది. మీరు ఎంతమందిని మారుస్తున్నారు? ఎంతమందిని సువార్తలో మరి మీ మాటల ద్వారా, మీ పాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా మార్చగలుగుతున్నారని దేవుడు మనకి ఈరోజు ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు. ఏమండి, చివరికి ఒక మాట చూసి ముగించేద్దామండి. పేతురు గారు రాస్తూ, నిజంగా స్త్రీ, కుటుంబాన్ని నడిపించే స్త్రీ, ఒక భర్త అవిధేయుడైన, ఏమీ తెలియని వాడైనా ఎలా మార్చుకోవచ్చని ఉందో ఒక మాట, ఈ మాట చదువు ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్న త్వరగా. అటువలనే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని చూడండి. వాక్యము లేకున్నా, భర్తకు వాక్యం తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, కానీ మీరు చూపే మీ పవిత్ర ప్రవర్తన చూడగానే ఎలాంటి వాడైనా
దేవునిలోకి వచ్చేస్తాడు, సంఘ సహవాసంలోకి వస్తాడు. ఎంత వాడైనా, ఎంత అవిధేయుడైనా మీరు మార్చుకోవచ్చు. ఎలా అంటే మీ పవిత్ర ప్రవర్తన చూస్తే చాలు. ఎన్ని మాటలన్నా సహించి, ఎన్ని మాటలన్నా భరించి, దేవుని కోసం నిజంగా బ్రతకాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలనే ఆశ మీలో ఉంటే తప్పనిసరిగా మీరు చూపే మీ ప్రవర్తన ద్వారానే ఎవరినైనా మార్చేసుకోవచ్చు. ఈ దేవుడు మనకు తెలియాలని రాయించాడు. ఒక వేసిని చూపించాడు. చూడండి అమ్మ, ఒకసారి వేసిని చూడండి. అలాంటి వృత్తి చేసిన వేసే కుటుంబాన్ని మార్చుకుంది. మరి మీరు ఎంత పవిత్రులు కదా, క్రీస్తు రక్తంతో కడిగిపడి పరిశుద్ధులుగా తీర్చబడ్డారు కదా, మీరు ఇంకా ఎంత పవిత్ర ప్రవర్తన కలిగి ఉండి మీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు చూడండి అని దేవుడు మనకి ఈ మాటలు వినిపించాడు. కాబట్టి విశ్వాసం మంచిదే. ఆ విశ్వాసాన్ని క్రియలతో చూపి చాలా మందిని మనం మార్చుకోవచ్చు. ఒక వేషం మారింది, బైబిల్లో రాయిస్తూ రాహాబను వేశ్య. ఎందుకు ఈ మాట రాయించారంటే ఒక వేసే మార్చింది. మరి మీరు ఎంతమందిని మార్చుతున్నారు? ఎంతమందిని మరి మీ క్రియల రూపంలో వాళ్ళని దేవుని దగ్గరికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలియడానికి దేవుడు మనకి ఈ మాటలన్నీ ఉంచాడు. మరి చాలా ఆలస్యమైంది అనుకుంటాను. మరి ఈ మాటలు ఇప్పటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.